నేడు యుద్ధాలు క్రీడల్లా, క్రీడలు యుద్ధాల జరుగుతున్నాయని గురుదేవ్ రవిశంకర్ వ్యాఖ్యలను నిజం చేసేలా ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శాంతి జపం చేసిన ప్రపంచ దేశాలు గత ఏడాది నుంచి యుద్ధాల బాట పట్టాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగటం లేదు. మరోవైపు భారత్ పాక్ మధ్య యుద్ధం, ఇరాన్ ఓమాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినట్లే జరిగి ఆగిపోయాయి. తాజాగా ఇది మరో ప్రాంతానికి పాకింది. తాజాగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితులు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు శుక్రవారం కూడా కొనసాగాయి. వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ప్రీహు విహార్ దేవాలయాన్ని థాయిలాండ్ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెల్లువెత్తాయి. భారీగా మోహరించిన థాయిలాండ్ సైన్యం ప్రీహు విహార్ దేవాలయంతో పాటు గతంలో కోల్పోయిన భూభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు థాయ్ మీడియా ది నేషన్ వెల్లడించింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే గంటల వ్యవధిలోనే ఇరు దేశాల ఉన్నతాధికారులు కీలక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారినట్లయింది. కేవలం కంబోడియా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నట్లు థాయిలాండ్ పేర్కొంది. గతంలో ఆ దేశం ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సాధించుకునేందుకే పోరాడుతున్నట్లు తెలిపింది. మరోవైపు కంబోడియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాలేస్ సుచేతి కూడా తాజా పరిస్థితులపై స్పందించారు. ప్రీహు విహార్ దేవాలయాన్ని థాయ్ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా కంబోడియా ఆధీనంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతటి వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రీహు విహార్ దేవాలయం కంబోడియాకు చెందినప్పటికీ దాని చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం థాయిలాండ్ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. వాస్తవానికి ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ జరగలేదు. ఇది 2008-11 మధ్య పలుమార్లు ఘర్షణలకు దారితీసింది. 2011లో దాదాపు డజన్ మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని వేల మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య మందు పాత్రల అంశం కీలకంగా మారింది. వివాదాస్పద ప్రదేశాల్లో ల్యాండ్ మైన్లు పేలడంతో థాయిలాండ్ సైనికులు గాయపడ్డారు. థాయ్ ఇది తమ ప్రదేశంలో జరిగిందని చెబుతుండగా కంబోడియా మాత్రం ప్రీహు విహార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుందని వాదిస్తోంది. వారం క్రితం కూడా వివాదాస్పద స్థలాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.